డియర్ వ్యూయర్స్, తెలంగాణ అనేది ఈరోజు రాజకీయ పార్టీలకు జీవన్మరణ సమస్య అయింది. ఒక పార్టీ వాళ్లే తెలంగాణ కోసం ఎలా కీచులాడుకుంటున్నారో ఇందాకే చూసాం కదా. డియర్ వ్యూయర్స్, ఇప్పుడు వేర్వేరు పార్టీల సంగతి చూద్దాం. మన మొదటి అతిథి ఉత్పల హనుమంతరావు గారు అనబడే విహెచ్. నమస్తే తమ్మి. ఇగో ఈ ప్రోగ్రామ్ చూసేటోళ్ళందరూ గురిక నమస్తే. నేను మా విహెచ్ ని ఇరికే కదా, రాజ్యసభ మెంబర్ని, ఎంపీ అన్నట్టు. ఎగువ సభ అంటారు, లోక్సభ కంటే పెద్దోళ్ళు అంటారు అన్నట్టు. యువజన కాంగ్రెస్ లో ఉండి పిసిసి చీఫ్ గురిక చేసిన, ఇంకనే 7 years ఏఐసిసి జనరల్ సెక్రటరీ సుతా చేసిన. ఇందిరాగాంధీ అమ్మకి మస్తు క్లోజు. వాళ్ళ ఇంట్లో పిల్లగాని లెక్క ఉంటుంది. ఇంకనే సోనియా మేడం గుడక మస్తు క్లోజ్ అన్నట్టు. ఇవాళ రేపట్ల సెంట్రల్ మినిస్టర్ పదవి గుడక ఇస్తామంటారు. ఇయ్యని పదవులు మనకేమన్నా గొత్తనా? ఎన్నడు చూడని ముఖమా ఇది? ఇగో నాకైతే ఒకటి 20 పదవి ఉన్నా లేకున్నా గాని జై కాంగ్రెస్ అంట, జై సోనియా మేడం అంట, అట్టనే జై రాహుల్ బాబు అని గుడక అంట. నీకు పదవులేని కొత్త కాదు హనుమంతన్నా. మొన్న ఢిల్లీ వెళ్ళినప్పుడు ఏదో మాయ చేసేమని అనుకుంటున్నారులే. అయినా ఏపీ లీడర్లకు మంత్రి పదవులు ఇవ్వడం ఒట్టు గొడ్డు తాకట్లాగా పరమ దండగని రాహుల్ బాసు క్లాస్ పీకినాడు అంటున్నారా? పీకించుకున్నోళ్ళని నువ్వు గాని లేవు కదా. మన రెండో అతిథి మాజీ పిఏసి చైర్మన్, తెలుగుదేశం ఎమ్మెల్యేల తెలంగాణవాది, నాగర్ కర్నూలు నాయకుడు నాగం జనార్దన్ రెడ్డి గారు. నమస్తే. పిల్లగాళ్ళకు, పెద్దోళ్ళకి, సుశేతోళ్ళకి, సోదోళ్ళకి, తెలంగాణ వాళ్ళందరికీ నమస్తే. ఏవయా లల్లు బ్రదర్స్, మాజీ పిఎస్సి చైర్మన్ ఏదా? గది కొడుకు ఒక పదవేనా? అరే మనకు పదవులు వద్దు, ఏమద్దువై తెలంగాణ కావాలి. తెలంగాణ పబ్లిక్ మంచిగా ఉండాలి. బస్ ఇంకేం కావాలా? జై తెలంగాణ, జై జై తెలంగాణ. పిఎస్సి చైర్మన్ అది కూడా ఒక పదవేనా అంటావు నాకు? ఇదిగో ఎమ్మెల్యే కూడా ఒక పదవేనా అనుకుని తోనాబుడ్లాగా వదిలేకపోయావా? తెలంగాణ సాధన కోసం పార్టీలు పక్కకు పెట్టడం మంచిదా, పార్టీ జెండా చేత పట్టుకోవడం మంచిదా? అసలు తెలంగాణ ఎలా వస్తుందనుకుంటున్నారు? మా ఎన్టీవీ ప్రేక్షకులకు కాస్త మీ అభిప్రాయాలు పంచుకుంటారా? అరే నియమం ఎందుకు పంచుకోం రా భయ్, బరాబర్ పంచుకుంటాం. నన్ను అడిగితే అసలు పిలిచేటోడే లేడు. ఇంకా పిలిచి అడిగేటోనికి కూడా మనం చెప్పకపోతే ఎట్లా రవై? అరే మాట్లాడుతుండే ఆయన వృద్ధనారి ప్రతివత అన్నట్లున్నది. హెచ్చు సెకలు గిట్లా మంచిగా కడుపు నిండినే వారం అయింది. మాకేమో కింద మీద గ్రౌండ్ గడిబిడాయి తావరదేనా మాట్లాడనీకి. ఇగో తమ్మి, నేను ఒక్కటే చెప్తా ఉన్నా, నాగంకి చెప్పు. మైదాన్లోకి వచ్చినాక అన్నిటికీ రెడీగా ఉండాలి. వృద్ధనారి ప్రతివతలేందా? వయసులో ఉన్నప్పుడు మేం ప్రతివతల మేరబోయి. అసలు నన్ను అడిగితే ప్రతి పార్టీలో గురికి ఒక నమూనాగాడు ఉంటాడు బయ్యి. నమూనా అంటే శాంపుల్ ఎగ్జాంపులా? ఏ విషయంలో విహెచ్చు? అరే ఏ విషయంలో ఏందిరా భయ్? మా లగట్ పట్లేడా? ఆయన ఏ పార్టీలో ఉన్నాడు చెప్పు? మా కాంగ్రెస్ లో ఉన్నాడు. మా కాంగ్రెస్ లో ఉంటూనే మా కాంగ్రెస్ వాళ్ళని తిడుతుంటుడు. నీ ఓడిని నువ్వు తిట్టకపోతే అసలు తెలుగు ఓడివే కాదు, అది తెలుగుతనమే కాదని ఎన్టీఆర్ ఎప్పుడో రాయించాడు సినిమా పాట. అన్నగారు చెప్పింది తూచా చెప్పకుండా ఇప్పుడు జరిగే నవీన కాలజ్ఞానం ఇది బాబాయ్. అరే నీ అట్లనే ఉన్నట్టు ద్రబయ్. ఇగో ఈ నాగం గుడిక తెలుగుదేశంలోండి తెలుగుదేశాన్ని తిడతాడు. తినకుండా నేడని ఎత్తేస్తారు రబయ్. ఇగో ఎవరికైనా నీ ఎత్తుండాలే. అరే ఏందా నీ ఎత్తంటాడే పెద్ద ఆయన? సీతకి రాజీనామా చేసి మాట్లాడమాను. ఇవాళ చంద్రబాబు కూడా రాజీనామా చేసి మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చింది. ఇక మొన్నటిదాకా జైపాల్ రెడ్డి బాబే ఇద్దరు తెలంగాణ ద్రోహులని చెప్పా అన్న. ఇప్పుడైతే ఈ విహెచ్ కేకలు కూడా తెలంగాణ ద్రోహులే. ఇదేం లెక్క నాగం? అరే వీళ్ళు ఎప్పుడైనా యూనివర్సిటీ పోరగాళ్ళకి ఇట్లా దొరికిర్రా? తన్నులకి ఇట్లా తిన్నరా? ఇక తన్నులకి ఇట్లా తింటే దెబ్బకు దయ్యం ఏడిస్తుంది. కింద మీద 4 అంటుకుంటే గప్పుడు తెలిసి వస్తుంది వీళ్ళకి. ఫోన్లే జనార్దన్ రెడ్డి, అయ్యిందేదో అయిపోయింది. ఆ దెబ్బలతోని వీడియో చూపించి స్వాతంత్ర సమరయోజులాగా పెన్షన్ అడుగుతావా ఏంటి? అరే చలో భయ్ కత్తమోగా. అయ్యిందేదో అయ్యింది. గా జయశంకర్ సాబ్ శవం దగ్గర గుడిక ఇవే లెక్కలు చేసారు. గదేందా అది లారీలో పెట్టేదేందా జాక? జాక్ కన్వీనర్ అంట. ఏదో రెడ్డి ఉండే భయ్, అది ఇది కోదండరామ్ రెడ్డిలే. పిల్లగాండ్లను మేము గిట్లా కంట్రోల్ చేయలేం. కాంగ్రెస్ లీడర్లు, తెలుగుదేశం లీడర్లు జయశంకర్ ను ఆఖరి సూపు గిట్లా చూసేదానికి రావద్దంటాడా భయ్? గంత కంట్రోల్ చేయలేనోడు ఎందుకండి లీడర్ గిరి? అరే నువ్వు ఒక మంచి మాట గిట్లా చెప్తే నీ ఫాలోయర్స్ ఇనుక నీ ఇజ్జత్తున తీసిర్రు అనుకో, ఇగో నువ్వు రోసమున్నను అయితే రాజీనామా చేయాలి, లేకుంటే మానేయాలి. ఏమ్రా భయ్ ఈ లెక్కలు చేసుడేంది? దేనికి రాజీనామా చెయ్యాలి చెప్పు హనుమంతన్నా. అరే పంతులు బంద్ చేసేదానికి నీకు దమ్మే లేదా? జయశంకర్ సాబ్ మీద నీకు నిజంగా గౌరవం గిట్లుంటే అందరినీ వచ్చి చూడనియ్యాలే. నువ్వన్నది రాజకీయం కాకపోతే నీకు పదవుల మీద ఆశ గిట్ల లేకుంటే రిజైన్ చెయ్యి, లేకుంటే రోడ్ గిట్ల మూసుకో. అంతేగాని నేను చెప్తేనే మిలియన్ మార్చుకు పబ్లిక్ వచ్చిర్రు, నేను వండుకోమంటేనే రోడ్ల మీద వంట వార్పు చేశానని చెప్పి ఎత్తులు గిట్ల నా తాను చెప్పుకోవద్దు.
మిస్టర్ కోదండరామ్ రెడ్డి, బెటర్ యు నో కంట్రోలింగ్ మాస్ యాజిటేషన్స్. మస్తు చూసిన మా జమాన్లా. అరే అన్న ఏదో మాట్లాడుతుండు కానీ వంట వార్పులో నేను కూడా షరీక్ అయినా. ఓల్డ్ ఎమ్మెల్యే కోర్స్ దగ్గర బిర్యానీ, కోడి కూర, ఏట కూర మస్తుగా తిన్నా. ఏమనుకురా ఏందో. అరే నీ మనకు తెలియకర్తా, ఈయన నాగర్ కర్నూలు ఎమ్మెల్యే కదా, ఆడికెందుకు పోలేదురా భయ్? అరే ఏం కవరా పిచ్చారా భయ్? ఇక కేసీఆర్ అని ఏం చెప్పాడు? అన్నీ ఊర్లో అంటే పబ్లిక్ హౌస్ఫుల్ గిట్లా కనపడరు. ఒక హైదరాబాద్ సింగిల్ థియేటర్ గిట్లా అయితే సినిమా హిట్ అయినట్టు కనపడుతుందని చెప్పలేదా? బస్ గింతెర భయ్, వీళ్ళ సినిమా ఇట్టవుడు కాదు లెక్క అన్నట్టు కొట్టాలే. ఇంకా తెలంగాణ ఎడికెళ్ళి వస్తుందా? శివరాకరికి ఇక ప్రణబ్ ముఖర్జీ గుడక ఈ సెగలన్నీ చూసి ఈడ తెలంగాణ లేదని. అవునుగా నాగం, మీరు రోడ్డు పైన వండుకుని ఇందు భోజనాలు చేస్తే ఏ లెక్కలో తెలంగాణ వస్తుంది చెప్పు? అరే బాగానే నువ్వు మా కేసీఆర్ అనంత అవలగాని లెక్క కనపడుతున్నా నీకు. అన్న మస్తు చాలుగాడు. అటు పోయి ఇటు పోయి మున్సిపాలిటీ ఎలక్షన్లకి ఇట్లా వచ్చినాయనుకో, ఈ మొత్తం కలిపి ఓట్లు గుంజుకొస్తాయి. ఇగో 2 ఏళ్ల కింద ఎలక్షన్ లో ఓట్లు రాలే, సీట్లు రాలే, నోరున్నోనికి ఊరప్ప చెప్పాలన్నట్టు లొల్లి చేస్తారు. ఈసారి ఓట్ల కోసం గాని తెలంగాణ కోసం కాదే. తెలంగాణ అంటే ఓట్లు వచ్చాక బలంతో తెలంగాణ వస్తుందేమో. అరే ఈ లెక్కన రాహుల్ గాంధీ అయితే చాలా కరెక్ట్ గా తిట్టిండు భయ్. ఏం తిట్టాడు బాసు? అరే నీయమ నువ్వు పేపర్లు చదువారా భయ్? ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ సంకనాకి పోయేటట్టున్నది. 2014 ఎన్నికల్లో గెలిచేటట్టు ఇట్లా లేదు. కాంగ్రెస్ లీడర్లంతా ఎవ్వని తవ్వలాళ్ళు పోతుర్రు. గట్ల పోయి పార్టీ ఇజ్జత్ గిట్లా తీసిర్రు. ఇగో మీకు మంత్రి పదవులు ఇచ్చుడు కంటే ఉత్తరప్రదేశ్ లో ఇచ్చుడు నయం అని చెప్పి అన్నారంట. అంటే ఈ లెక్క నీకు కూడా ఒట్టి చెయ్యను అనుమంటానా? అరే ఎన్ని పదవులు చూసినాం ఇది ఒక లెక్క అని చెప్పి ఏదంతం గిట్లా చెప్పినప్పుడు సమజ్ చేసుకోవాలి. అరే మీడియా వాని అంటే మస్తు హుషారు ఉండాలి. మేము ఆవులించక ముందే నువ్వు పేగులు గిట్లా లెక్క పెట్టాలి తమ్మి. అరే కాంగ్రెస్ వాళ్ళకి మంత్రి పదవులు లేవంటే టీఆర్ఎస్ వాళ్ళకు ఉన్నట్ట. గింతకేనా కేసీఆర్ అన్న తడిగొడ్డేసుకొని పడుకున్నాడు. ఇప్పుడు నేను టీడీ ఫోన్ కాకపోతేనే టీఆర్ఎస్ వాడిని అంతగానే కాకపోతేనే. దాందే ఉంది బాసు, అన్న వదిలేసి చంద్రబాబు నాయుడు భక్తుడు అని ఒక్క మాట చెప్తే మళ్ళీ పిఎస్సీ చైర్మన్ పదవి ఇస్తామని దాడి వీరభద్రం అన్నాడు కదా. అరే నేను ఎప్పుడైనా చంద్రబాబు భక్తుడేనా? నడిమిట్ల తెలంగాణ వచ్చింది, ఆశ కొద్దీ యువతలకు వచ్చినా గానీ మొదట్లో చంద్రబాబు నాయుడు కూడా కాంగ్రెస్ లోండి ఎన్టీఆర్ అన్న మీద పోటీ చేస్తానని చెప్పలేదా? ఆఖరికి పార్టీలోకి వచ్చి అన్నంత పని చేయలేదా? గెలిచిన ఎన్టీఆర్ని ఎల్లగొట్టలేదా? ఏమా గింతగానే తెలియదా నీకు? నువ్వు కూడా చంద్రబాబు నాయుడిని టీడీపీలోంచి పంపించాలని ఆలోచన చేస్తున్నావా నాగో? అరే చరిత్ర చెప్పినవా? గొర్రెలెక్క తలకాయ లోపాలా? ఇగో కేసీఆర్ మాటలకి కోదండరామ్ హుకుంకి గొర్రె లెక్కనే తలకాయలు ఊపుతున్నారు కదా, అడైతే నోరు లేవదు. సరే పిలవగానే వచ్చిన మీ ఇద్దరికి చాలా